హలో ఆల్, వెల్కమ్ టు ది మా ఊరి డిజిటల్ ఏజెన్సీ యూట్యూబ్ ఛానల్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు కూడా నేను కొత్త టాపిక్తో వచ్చాను. అదేంటంటే నేను చాలా బ్లాగర్స్ని చూశానండి. వాళ్ళు ఏంటంటే 90+ స్కోర్ అనేది చేయలేకపోతున్నారు వాళ్ళ బ్లాగ్ పోస్టులని. ఎస్ఈఓ ఆప్టిమైజేషన్ కూడా ఎలాగా చేయాలో కూడా రావట్లేదు అనుకుంటున్నాను. సో నేను ఈరోజు ఏంటంటే 95 స్కోర్ అనేది ఎట్లా చేయాలి ర్యాంక్ మంత్ ప్లగిన్తో అనేది నేను ఈరోజు చూపిస్తాను. చాలా సింపుల్ అండి. ఎలిమెంట్స్ అయితే ఉన్నాయి. మనం అంతా ఎస్ఈఓ ప్రొఫెషనల్స్ అండి. మనం డిజిటల్ మార్కెటింగ్లో ఎస్ఈఓ ప్రొఫెషనల్స్ కాబట్టి మనం ఖచ్చితంగా 95+ స్కోర్ అనేది చేయాలండి. అప్పుడే మన పేజ్ అనేది ఆప్టిమైజేషన్ అవుతుంది. అప్పుడు మన పేజ్ అనేది ర్యాంక్ అవుతుంది. సో అవి ఎట్లా చేయాలి ఏందనేది నేను ఈరోజు చూపిస్తాను. సో మనం ఎస్ఈఓ ప్రొఫెషనల్స్ అండి. సో మనం దానికి అనుగుణంగా మనం ఫాలో అయితే మాత్రం విత్ ఇన్ ది మంత్స్లో మనకి పేజ్ అనేది ర్యాంక్ అవుతుంది. బ్లాగ్ పేజ్ అనేది కూడా ర్యాంక్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ మన వెబ్సైట్ కూడా ర్యాంక్ అవుతుంది. సో అది ఎట్లా చేయాలని నేను ఈరోజు చెప్తాను. సో బిఫోర్ టాపిక్కి వెళ్ళిపోయే ముందు యాజ్ యూజువల్ అండి, నా పేరు కాశీ విశ్వనాథం. నాకు 5+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది డిజిటల్ మార్కెటింగ్లో. సో నేను ఆన్లైన్ క్లాసెస్ చెప్తున్నాను, అలాగే ఎస్ఈఓ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మెసేజ్ చేయండి, కాల్ చేయండి. నేను వెంటనే అయితే రిప్లై ఇస్తాను. మీకు ఎలాంటి డౌట్స్ వచ్చినా కూడా నాకు మెసేజ్ చేసినా కూడా నేను వెంటనే రిప్లై ఇస్తాను. సో ఇప్పుడు మనం ఏంటంటే మన వర్డ్ ప్రెస్ డాష్బోర్డ్లోకి వెళ్ళిపోతాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది నా వెబ్సైట్ అండి. దీన్ని నేను వర్డ్ ప్రెస్లోనే చేశాను. పెయిడ్ థీమ్స్ కాదు, పెయిడ్ ప్లగిన్స్ కాదు. సో జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్తోనే చేశాను. మీకు ఇలాంటి వెబ్సైట్ కావాలంటే చెప్పండి, చేసిస్తాను. సో మనం ఇప్పుడు ఏంటంటే ఎస్ఈఓ ఆప్టిమైజేషన్ ఎలా చేయాలి విత్ ర్యాంక్ మ్యాథ్ ప్లగిన్తో ఎలా చేయాలనేది నేను ఈరోజు మీకు చెప్తాను. సో 90+ స్కోర్ అనేది చేస్తాను. ఎట్లా అనేది మీరు చూడండి లైవ్లో. ఓకే. సో ఇది నా వర్డ్ ప్రెస్ డాష్బోర్డ్ అండి. సో నావన్నీ 90+ స్కోర్ ఉన్నాయి. 94, 92, 94, 90, 90. సో ఎవ్రీథింగ్ షుడ్ బి ఇన్ 90+ స్కోరు, ఫుల్లీ ఎస్ఈఓ ఆప్టిమైజేషన్. సో ఇప్పుడు నేను ఒకటి మీకు ఓపెన్ చేసినా కూడా మీకు ఐడియా వస్తుంది. సో చూసారు కదా ఇప్పుడు 1 మినిట్. చూసారా, మన ఫోకస్ కీవర్డ్ ప్రైమరీ కీవర్డ్ వచ్చి హైలైట్ అయింది, అలాగే రిలేటెడ్ కీవర్డ్స్ కూడా హైలైట్ అయినాయి. సో ఈ కాంటెంట్ ఏంటంటే మోర్ దెన్ 2500 ఉంటే గూగుల్ యాక్సెప్ట్ చేస్తుంది. సో ఓకేనా. అనదర్ వన్ ఎర్రర్ వచ్చి ఇది ఏ కాంటెంట్ అండి. సో ఇది ఏంటంటే మనం పేడ్ చేయాలి, మనీతో పే చేయాలి. సో ఒకవేళ ఇది కూడా పే చేసినా కూడా మనకి 100% స్కోర్ వచ్చేస్తుంది. ఓకేనా. మీకు ఇప్పుడు 90 స్కోర్ ఎలా తేవాలనేది నేను చూపిస్తాను. సో ఫాలో అవ్వండి. సో నేను ఇప్పుడు ఒక పేజ్ అనేది క్రియేట్ చేస్తాను, ఒక పోస్ట్ అనేది, యాడ్ న్యూ పోస్ట్. నేను ఆల్రెడీ కాంటెంట్ అనేది క్రియేట్ చేసినాను. సో ఇది నా కాంటెంట్ అండి. ఇప్పుడు నేను మీకు ఎట్లా చేయాలనేది చూపిస్తాను. ఓకే. సో నేను ఇప్పుడు ఇదంతా కాపీ చేస్తున్నా. ఆల్మోస్ట్ 994 వర్డ్స్ ఉన్నాయి. నెక్స్ట్ వీ హ్యావ్ టు పేస్ట్ దిస్ వన్. ఓకే. అందులో మన ప్రైమరీ కీవర్డ్ వచ్చి 1 by 1 స్టెప్స్ చెప్తాను. సో ఆ విధంగా మీరు ఫాలో అయిపోండి. ఓకేనా. ఏదైనా స్పెల్ మిక్సెస్ ఉంటే మాత్రం రెక్టిఫై చేసేసేయండి. హౌ టు ఇంక్రీజ్ ట్రాఫిక్ టు బ్లాగ్ ది ట్రెండ్ స్ట్రాటజీస్ ఉన్నది. సో అది మనం ఇప్పుడు చూద్దాం. సో నా ప్రైమరీ కీవర్డ్ వచ్చి ఇంక్రీజ్ ట్రాఫిక్ టు బ్లాగ్, హౌ టు ఇంక్రీజ్ ట్రాఫిక్ టు బ్లాగ్. సో నా ప్రైమరీ ఫోకస్ కీవర్డ్ వచ్చి ఇంక్రీజ్ ట్రాఫిక్ టు బ్లాగ్. సో నేను దీన్ని నా ఫోకస్ కీవర్డ్లో ఇస్తున్నాను. ఆల్రెడీ నేను రీసెర్చ్ చేశాను త్రూ గూగుల్ కీవర్డ్ ప్లానర్ అండ్ ఎస్ఎంఆర్ఎస్ ద్వారా కూడా. సో ఓకేనా. సో నా ఇది ఫోకస్ కీవర్డ్ అండి. నేను అలాగే ఎల్ఐసి కీవర్డ్స్ కూడా రాసుకున్నాను. సో ఇవి నా బ్లాగ్ పోస్ట్ టైటిల్స్. సో నేను 1 by 1 ఇప్పుడు మీకు ఎట్లా చేయాలనేది చూపిస్తాను. మంది ప్రైమరీ కీవర్డ్ నుంచి యూఆర్ఎల్ స్లగ్లో ఉండాలి, అలాగే డిస్క్రిప్షన్లో ఉండాలి, అన్నిట్లో ఉండాలి. 1 by 1 నేను చూపిస్తాను. ఇంక్రీజ్ ట్రాఫిక్ బ్లాగ్. ఓకే. సో నేను దీన్ని నా ప్రైమరీ కీవర్డ్ ఇస్తున్నాను. ఓకే. స్పెల్లింగ్ ఇంక్రీజ్ ట్రాఫిక్ టు బ్లాగ్. సో దానికన్నా మనం హౌ టు ఇంక్రీజ్ ఇస్తే పోయింది. సో హౌ టు ఇంక్రీజ్ ది బ్లాగ్ పోస్ట్. సో నాది అది ఇచ్చాను. ఫోకస్ కీవర్డ్ కూడా చేంజ్ చేస్తున్నాను. ఓకే. మనది ఫోకస్ కీవర్డ్ ఏది ఉంటే అదే మనకి టైటిల్లో ఉండాలి, డిస్క్రిప్షన్లో ఉండాలి, సబ్ టైటిల్స్లో ఉండాలి, అండ్ ఇమేజ్ ఆల్ టెక్స్ట్లో కూడా ఉండాలి. ఓకేనా. సో నేను ఇప్పుడు మెటా డిస్క్రిప్షన్ ఎడిట్ చేస్తున్నాను. ఓకే. గో టు ది మెటా డిస్క్రిప్షన్.
ఓకే. నేను ఫస్ట్ పారాగ్రాఫ్ ఒకటి తీసుకుంటున్నానండి. ఆర్ ఎల్స్ ఆస్క్ టు ది ఏహెచ్‌రెఫ్. ఏహెచ్‌రెఫ్‌ని అడిగినా వస్తది. మెటా డిస్క్రిప్షన్ ఎంఈటీఏ మెటా డిస్క్రిప్షన్ జనరేటర్. సో, ఫస్ట్‌దొచ్చి మనకి ఏహెచ్‌రెఫే చూపిస్తుంది. దాన్ని తీసుకొని మనకి హౌ టు ఇంక్రీజ్ ఇచ్చిన మన ఫోకస్ కీవర్డ్ ఇచ్చినకి జనరేట్ మెటా డిస్క్రిప్షన్ అని టైప్ చేసినా, ఇక్కడ మనకి 3 వేరియేషన్స్ అని చూపిస్తుంది. సో, ఈ 3 వేరియేషన్స్ అండి. సో, ఇందులో మీకేది సూటబుల్‌గా ఉంటుందో అది సెలెక్ట్ చేయండి. సో, నేను డిస్కవర్ ఎఫెక్టివ్ స్ట్రాటజీస్ టు బిల్డ్ యువర్ ఆర్గానిక్ డ్రగ్, అన్లాక్ ద సీక్రెట్స్, ఇంక్రీజ్ యువర్ డ్రగ్ బ్లాక్ అవైలబిలిటీ. సో, నేనైతే తీసుకుంటా అన్లాక్ ఎవాల్యూట్ యువర్ బ్లాగ్ విజిబిలిటీ అవర్ కంప్రెసివ్ గైడ్. ఇది బాగుంది. ఇది తీసుకుంటా. సో, ఇందులో మన ఫోకస్ కీవర్డ్ అనేది కూడా యాడ్ చేయాల్సి వస్తుంది. ఓకే. సో, ఎడిట్ స్నిప్పెట్ ఇక్కడ నేను ఇస్తున్నా. సో, మన ఫోకస్ కీవర్డ్ ఏంటండి? హౌ టు ఇంక్రీజ్ ది ట్రాఫిక్. హౌ టు ఇంక్రీజ్ బ్లాక్ టు బ్లాక్. ప్రైమరీ కీవర్డ్ అండి. ఓకే. Evaluate your blog with a comprehensive guide for essential tips and strategy drive more connect with your target audience. సో, ఇక్కడ ఏందంటే విజిబిలిటీ ఎవాల్యూట్ యువర్ హౌ టు. సో, దీన్ని ఇచ్చిన తర్వాత మనం చాట్‌జిపిటిని అడుగుదాం. ఓకే. ఇది మెటా డిస్క్రిప్షన్ షుడ్ బి 160 క్యారెక్టర్స్ అండి. సో, 160 క్యారెక్టర్స్‌ని మనం చాట్‌జిపిటిని అడుగుదాం. ఎట్లా ఇస్తదో చూద్దాం. చాట్‌జిపిటి మెటా డిస్క్రిప్షన్. Can you rearrange for this sentence and yes, less than 160 characters. ఓకే. రీఅరేంజ్ స్పెల్లింగ్ ఆల్సో అది మనం ఎట్లా టైప్ చేసినా తీసేసుకుంటుందండి. సో, ప్రాబ్లం ఏం లేదు చాట్‌జిపిటికి. బూస్ట్ యువర్ బ్లాగ్ ఇది ఓకే. చూద్దాం ఎంత క్యారెక్టర్స్ వచ్చిందో. ఇట్స్ ఆల్ అండర్ 160 క్యారెక్టర్స్. ఓకే. సో, boost your blog visibility with our complete guide with our how to TRAs, how to increase TRAFFIC traffic to blog. Okay, boost your blog visibility with our how to increase traffic to blog to complete guide. Discover the key tips and strategies to more traffic and engage with your target audience. Okay. సో, ఇక్కడ ఫోకస్ కీవర్డ్ మెటా డిస్క్రిప్షన్‌లో ఉంది. ఎస్ఈఓ టైటిల్‌లో ఉంది. ఫోకస్ కీవర్డ్ నాట్ ఫౌండ్ ఇన్ యూఆర్ఎల్. ఏంది యూఆర్ఎల్‌లో లేదంటుంది. సో, దాన్ని కూడా మనం సాల్వ్ చేద్దాం. టు ఇంక్రీజ్ ఓకే. చూద్దాం వన్స్ అగైన్. ఒకసారి అప్డేట్ అయింది. ఫోకస్ కీవర్డ్ అదేనా? హౌ టు ట్రై చేద్దాం. హౌ టు ఇంక్రీజ్ ట్రాఫిక్ టు బ్లాగ్. హౌ టు ఇంక్రీజ్ ట్రాఫిక్ టు బ్లాగ్. ఓకే. సో, దీన్ని మనం కాపీ చేసి ఇక్కడ ఇద్దామండి. సో, పబ్లిష్. Okay, now focus keyword in the URL meta description SEO title. Focus keyword does not appear in the beginning of your content. So, focus keyword ఏందంటే మనది ఇది కదా. సో, దీన్ని మనం స్టార్టింగ్లో ఇక్కడ లేదు. దాని తగ్గట్టు మనం కాంటెంట్ని అరేంజ్ చేయాలి. హౌ టు ఇంక్రీజ్ ట్రాఫిక్ టు బ్లాగ్. స్టార్టింగ్ బ్లాగ్ ఈజ్ అన్ ఎక్సైటింగ్ జర్నీ. సో, యూజర్కి ఏంటంటే ఈజీగా అర్థమయ్యేటట్టు మనం పెట్టుకుంటే ఈజీగా అయిపోతుందండి. ఓకే. సో, మొత్తం అంతా క్లియర్ అయిపోయిందండి. నేను ఇప్పుడు దీన్ని ఇంక్రీజ్ చేయట్లేదు. 896 వర్డ్స్. గూగుల్ 2500 ప్లస్ మోర్ దెన్ వర్డ్స్ ఉంటే గూగుల్ లైక్ చేస్తదండి. బట్ 800 to 1200 వర్డ్స్ ఈజ్ మోర్ దెన్ సఫిషియంట్. సో, ఓకే అండి ఇది.
ఇది అయిపోయిన తర్వాత టైటిల్ ఎలిజిబిలిటీ ఎవ్రీథింగ్ షుడ్ బి రిజాల్వ్డ్. యువర్ టైటిల్ కంటైన్ వన్ పవర్ఫుల్ వర్డ్, నెగెటివ్ అండ్ పాజిటివ్ వర్డ్ అండ్ ఎస్ఈఓ టైటిల్ అండ్ యువర్ నెంబర్ ఆల్సో ఇన్ ది ఎస్ఈఓ టైటిల్. ఓకే, ఇది కూడా క్లియర్ అయిపోయింది. ఇదేంటంటే ఇమేజెస్. సో ఇమేజెస్ ఏంటంటే నేను ఇమేజెస్ అనేవి క్రియేట్ చేశానండి. ఆల్రెడీ డౌన్లోడ్ కూడా చేసేసాను. సో అది నేను ఇప్పుడు మీకు చూపిస్తా డౌన్లోడ్ చేసిన. సో మీకు ఎక్కడ కొంచెం కంఫర్టబుల్గా అనిపిస్తే అక్కడ ఇవ్వండి. సో నేను అప్లోడ్ ఫైల్ చేస్తున్నాను. ఆల్రెడీ డౌన్లోడ్ చేసేస్తున్నా. సో గెస్ట్ పోస్టింగ్, బ్లాగింగ్, కామెంట్, ఫోకస్, బ్లాగ్. సో మనకి ఆ బ్లాగ్ ఇదేంది సేమ్ కీవర్డే మనం ఇవ్వాల్సి వస్తుంది. ఇది బ్లాగ్ ఫోకస్ ఆన్. సో ఆల్ టెక్స్ట్ ఎప్పుడు ఆల్ టెక్స్ట్ అనేది కీవర్డ్ అనేది ఇవ్వాల్సి వస్తుంది. ఆల్టర్నేట్ కీవర్డ్స్ నేను ఫోకస్ కీవర్డ్ కూడా ఇస్తాను. ఓకే, దీన్ని నేను సెంటర్లోకి చేస్తున్నా. ఓకే, నెక్స్ట్ అనదర్ వన్ ఇమేజ్ ఇక్కడ ఇస్తున్నా. యాడ్ ఇమేజ్ ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేస్తున్నా విత్ ఫోకస్ కీవర్డ్స్తో. ఇది ఫోకస్ కీవర్డ్ ఇంక్రీజ్ కాదు, మన ఫోకస్ కీవర్డ్ చేంజ్ అయింది కదా. హౌ టు ఇంక్రీజ్, హౌ టు అని పెట్టినాం. సో నేను దాన్ని రీనేమ్ చేస్తున్నా. ఇంక్రీజ్. ఓకే, ఇంక్రీజ్ చేసిన. సో దీన్ని నేను కాపీ చేస్తున్నా. ఓపెన్. సో ఆల్ టెక్స్ట్ ఒక్క నిమిషం లోడ్ అవుతుందండి, ఒక్క నిమిషం. సో మీరు కూడా ఈ విధంగానే ఎస్ఈఓ ఆప్టిమైజ్ చేయండి. 90% స్కోర్ అనేది వస్తుంది. ఒకవేళ మీకు రాకపోతే నాకు మెసేజ్ చేయండి, కాల్ చేయండి, లేకపోతే మెయిల్ చేయండి. నేను వెంటనే అయితే రిప్లై ఇస్తాను మీకు. ఓకేనా? సో మన ఎస్ఈఓ ప్రొఫెషనల్స్ అండి, వీ షుడ్ డూ పర్ఫెక్ట్లీ ఎస్ఈఓ ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్ అనేది చేయాల్సిందే. ఓకేనా? ఒక్క నిమిషం ఇది తీసుకుంటా. 1 minute. మీరు మెటా డిస్క్రిప్షన్ తీసుకోవాలంటే కూడా ఏహెచ్ఎఫ్ నుండి అడగండి. 3 వేరియేషన్స్ వస్తుంది. ఆ వేరియేషన్‌లో మీకేది పర్ఫెక్ట్‌గా సూట్ అయితుంది అనేది అంటే బేస్డ్ ఆన్ యువర్ నీష్. సో దాని ప్రకారం మీరు ఫాలో అయిపోండి. ఓకే. తీసుకోవాలా? 1 మినిట్ లోడ్ అవుతుంది. సో 1 మినిట్ అండి. చూసారు కదా ఈ వెబ్సైట్ ఎట్లా చేసినానో, మీకు కూడా ఎట్లాగే తీసుకోవాలంటే చెప్పండి, చేసిస్తాను. ఓకేనా? సో మనం దాంట్లోకి వెళ్ళిపోదాం. 1 మినిట్, స్టిల్ లోడింగ్. చేసిన. సరే వేరే ఇమేజ్ ఇద్దాం. సో అప్లోడ్ వన్ మోర్ ఫైల్. బ్లాగింగ్ కామెంట్. సరే రెండు ఇట్లా ఉంచండి, మిగతావి చేద్దాం. ఓకే, ఆ ఇమేజ్ ఏమి లోడ్ తీసుకుంటాను. సో నెక్స్ట్ ఇంకేం ఇవ్వాల్సింది మనం, ఇది మెయిన్ అండి. ఇక్కడ ఏంటంటే యూఆర్ఎల్స్ ఇవ్వాలి. సో నేను ఒకటి హోమ్ పేజ్ యూఆర్ఎల్ ఇస్తున్నా, ఇంటర్నల్ లింక్, 1 హోమ్ పేజ్ అండ్ 1 కాంటాక్ట్ అస్. సో ఇక్కడ మీకు సంబంధించింది ఏదైనా ఉన్నదంటే ఇచ్చేసేయండి. సో నేను ఏంటంటే హౌ టు ఇంక్రీజ్ రిటర్న్ కంపాటబిలిటీ. సో మీరేంటంటే దాన్ని ఒకసారి స్టడీ చేసి దాని తగ్గట్టు టిప్స్ ఫర్ బ్లాగింగ్, నేను దీనికి ఇంటర్నల్ లింక్ ఇస్తున్నా. ఓకే, సో ఇంటర్నల్ లింక్ అనేది ప్రొవైడ్ చేశాను. ఇప్పుడు చూద్దాం స్కోర్ బోర్డ్ ఎంత ఉంది. ఓకే 79. ఓకే 70, 74, రైట్ ఇచ్చినాను. ఇప్పుడు ఓకే సెట్ అయిపోయిందండి. ఇప్పుడు ఏంటంటే యూఆర్ఎల్ ఏంది, లింకింగ్ ఎక్స్టర్నల్ లింక్, డూ ఫాలో. ఆల్రెడీ నేను లింక్ ఇచ్చేసినాను. ఇక్కడ గూగుల్ ట్రెండ్స్ అనేది ఇచ్చినాను. ఎప్పుడు మన అవుట్ బౌండ్ లింక్ అనేది మన కాంపిటేటర్స్ వెబ్సైట్ అయితే ఇవ్వకూడదు. ఎందుకంటే ట్రాఫిక్ అనేది ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. ఎయిదర్ వికీపీడియా లింక్ అయినా ఇవ్వచ్చు, లేదా మీ సోషల్ మీడియా ప్రొఫైల్ ఏదైనా లింక్డ్ ఇన్ కానీ, కోరా కానీ, మీడియం కానీ, పింట్రెస్ట్ కానీ, లేదా వికీపీడియా ఏదైనా ఆ లింక్ అనేది మీరు ఇవ్వాలి. సో సో దీన్ని కొంచెం అలైన్మెంట్ చేసుకోండి, సరిపోతుంది. ఓకే, మినిట్ అలైన్మెంట్ చేసేయండి.
సో 74 మిగతా ఏమున్నాయి ఒకసారి క్లియర్ చేద్దాం. ఫోకస్ కీవర్డ్ నాట్ ఇన్ సబ్ హెడ్డింగ్ యాడ్ ఇమేజ్ ఇన్ ఫోకస్ కీవర్డ్. ఓకే, మనం ఇంకా ఇమేజ్ అయితే చేయలేదు కదా. సో దీన్ని నేను రీఅరేంజ్ చేస్తున్నాను. 1 మినిట్. అది మనం ఒకటి ఇద్దాం. యాడ్ మీడియా. ఓకే, నౌ ఇట్స్ బీన్ యాడెడ్. సో మన ఫోకస్ కీవర్డ్ బ్లాగింగ్ కామెంట్ ఇది ఒకటి ఇస్తున్నా. ఓకే, సెంటర్ and then go with another one website. ఇదేంది డౌన్లోడ్ హౌ టు ఇంక్రీజ్. ఎస్, ఇది మన ఫోకస్ కీవర్డ్ కదా. ఇప్పుడు మన ఈ ఫోకస్ కీవర్డ్ని ఇస్తున్నా. ఓకే, నా ఆల్ టెక్స్ట్ ఇమేజ్ ఇచ్చాను. ఇప్పుడు చూద్దాం మన స్కోర్ ఏంది అనేది. అప్డేట్ అప్ టు 82 వెళ్ళిపోయిందండి. సో ఈ విధంగా మనం ఎస్ఈఓ ఆప్టిమైజ్ చేస్తామండి. ఓకేనా, ఇందులో మీరు సంథింగ్ ఏదైనా మిస్ అయ్యి ఉండొచ్చు, అవ్వకపోవచ్చు. బెస్ట్ ఏంటంటే కొంచెం కరెక్ట్గా చేశారంటే మీది అనేది యాడ్ అవుతుంది. ఓకే, సో ఇది నెక్స్ట్ ఇంకేమున్నాయండి ఎర్రర్స్. హెడ్డింగ్స్ ఇవ్వలేదు. సో నా హెడ్డింగ్ ఏంటంటే ఫస్ట్ హౌ టు ఇంక్రీజ్, ఇది నా H2 టైటిల్ అండి. ఓకే, నేను దీన్ని H2గా చేస్తున్నా. ఓకే, సో నెక్స్ట్ H3 how to increase our blog. మన ప్రైమరీ ఫోకస్ కీవర్డ్ how to increase traffic blog. ఓకే, how to increase traffic to your blog with. ఓకే, నెక్స్ట్ H3 ఎక్కడైనా ఉందాము. బ్లాగింగ్ కామెంట్ జస్ట్ పోస్టింగ్ మీడియా టెస్ట్ FAQ. ఓకే, సో ఇంకేమున్నాయండి ఎర్రర్స్. ఇది క్లారిటీ అవుతుంది. ఇది ఇంకో ఇమేజ్ ఇస్తే సాల్వ్ అయిపోతుంది. ఓకే, ఇంకో ఇమేజ్ అయితే ప్రొవైడ్ చేద్దాం. ఇంకొకటి ఎక్కడిద్దాం, ఇక్కడ ఇచ్చేద్దాం లాస్ట్ది. ఒకటి ఇంకొకటి యాడ్ చేద్దాం. ఇమేజ్ సెలెక్ట్ ఇమేజ్ జస్ట్ పోస్టింగ్ కాపీ చేసుకున్నాం. టైం తీసుకుంటుందా. సో ఈ విధంగా మనం చూసారు కదా, 80+ స్కోర్ వచ్చేసింది. ఇంకొకటి మీకు 90 చూపిస్తాను. వెయిట్ ఫర్ సమ్ టైం, లోడ్ అవుతుంది. సో ఒకసారి క్లోజ్ చేసి ఇంకేం అలా అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకేముంది. H2 అండ్ H3. సో దీన్ని నేను H3గా చేస్తా. H2 అయింది. సో దీన్ని ఫోకస్ ఆన్ వర్డ్ ప్రెస్ గెస్ట్ పోస్టింగ్. సో దీన్ని నేను H3గా చేస్తున్నా. ఓకే, 85. ఆల్మోస్ట్ అంత గ్రీన్ అయిపోయింది. చూసారు కదా, ఆల్మోస్ట్ గ్రీన్ అయిపోయింది. ఆ ఇమేజ్ కూడా ఇప్పుడు యాడ్ చేసేస్తే అయిపోతుంది. ఇందాక మన ఇమేజ్ ఇక్కడ ఇచ్చినాం. సో వీ హ్యావ్ టు ఫాలో. ఓకే, బ్లాగ్ కామెంట్ గెస్ట్ ఓకే, డన్. అండ్ ఈస్ మిడిల్. ఓకే, 87. అయిపోయింది కదండి. సో ఇప్పుడు మనకి ఇక్కడ కాంటెంట్ ఏ అనేది మనం యూజ్ చేయలేము, ఎందుకంటే అది పెయిడ్ టూల్. సో దానికి మనం అవసరం లేదు. సో అంత క్లియర్ అయిపోయింది. ఇంకొక ఇమేజ్ కూడా అడుగుతుంది. సో మనం ఇంకో ఇమేజ్ అయితే ప్రొవైడ్ చేద్దాం. ఇంకో ఇమేజ్ అనేది ప్రొవైడ్ చేద్దాం. నేనైతే 4A డౌన్లోడ్ చేసినాను యాజ్ ఆఫ్ నౌ. 1 అయిపోయింది, 2, 4. సరే, ఇంకొకటి డౌన్లోడ్ చేస్తానండి. ఫ్రీ పిక్ మీకు డౌన్లోడ్ చేసుకోవాలంటే ఫ్రీ టూల్స్ ఉన్నాయి వితౌట్ లైసెన్స్. ఫ్రీ పిక్ అనే వెబ్సైట్ బాగుంటుంది. బ్లాగింగ్ అని చేయండి. బ్లాగింగ్ అని టైప్ చేస్తే మీకు ఇక్కడ ఇమేజెస్ అనేవి వస్తాయి. ఏదో ఒక ఇమేజ్ అయితే డౌన్లోడ్ చేయండి. సో నేను ఇది డౌన్లోడ్ చేస్తున్నా. ఓకే, సో డౌన్లోడ్. మనం డౌన్లోడ్ చేసిన వెంటనే మనకి దానికి సంబంధించిన కీవర్డ్ ఏదైనా ఒకటి ఇచ్చేస్తే సరిపోతుంది. స్టార్ట్ ఏ మెయిలింగ్ లిస్ట్ ఇది మనం ఇచ్చినామంటే సరిపోతుంది. అంటే గూగుల్ వచ్చి ఇమేజ్ అయితే అది చెక్ చేయదండి. ఆ ఇమేజ్కి ఆల్ టెక్స్ట్ ఏమి ఇచ్చామనేది మాత్రమే చెక్ చేస్తుంది. ఓకే,
సో నేను సెలెక్ట్ ఫైల్, నేను ఇది కాపీ చేసిన. సో ఇదే యూఆర్ఎల్, ఇదే ఆల్ టెక్స్ట్ మనం ఇక్కడ ఇచ్చేస్తే సరిపోతుంది. ఓకే, డన్, పర్ఫెక్ట్, సెంటర్, డన్. 89. ఓకే, సో ఇదండి ఈ విధంగా. సో ఇంకా కీబోర్డ్ డెన్సిటీ తక్కువ ఉంది. సో ఇక్కడ నాకేందంటే మిగిలిన 4 ఏమంటారు దాన్ని, ఎల్ఐసి కీవర్డ్స్ నేను ఇస్తున్నాను. ఫోకస్ ఆన్ వెబ్సైట్ ఇది ఒకటి, బేస్డ్ ఆన్ నిష్ ప్రకారం నేను అట్లా ఇస్తున్నా. బ్లాగింగ్ కామెంట్ అండ్ గెస్ట్ పోస్ట్ 2, 3, 4, ఇంకా అనదర్ వన్. రెండు ఫేస్బుక్ యాడ్స్ ఇద్దాం. ఓకే, చూసారు కదా 91 అయిపోయిందా. కీవర్డ్ డెన్సిటీ కూడా మీకు 84% వచ్చేసింది. కాంటెంట్ రీడబిలిటీ డన్, టైటిల్ రీడబిలిటీ డన్, అడిషనల్స్ మొత్తం డన్ అయిందండి. ఇక్కడ కీవర్డ్ డెన్సిటీ ఇంకొక మనం 2 ఇస్తే సరిపోతుంది ఫోకస్ కీవర్డ్. సో 91 వరకు వెళ్ళిపోయినాం. చూసారు కదా 90. ఇట్లా చేస్తే మీ ఎస్ఈఓ ఫుల్లీ ఆప్టిమైజ్ అయిపోతుంది. మీ పేజ్ అనేది విత్ ఇన్ 2-3 మంత్స్లో ర్యాంక్ అవుతుంది. ఒకవేళ మీకు ఈ పేజ్ ర్యాంక్ కావాలనుకుంటే దీనికి నెంబర్ ఆఫ్ బ్యాక్ లింక్స్ ఇచ్చారంటే క్లియర్ అయిపోతుంది. ఓకే, సో మనదేంది ఇది కదా. ఇప్పుడు నేను ఇంకొక ఈ కీవర్డ్ వేరే చోటు ఇద్దాం. ఓకే, ఎంగేజింగ్ విత్ ఫేస్ గ్రూప్ అండ్ ఫారం ఇంక్రీజ్. దీని బదులు మనం వే టు హౌ టు ఇంక్రీజ్ ది ట్రాఫిక్ బ్లాక్, హీర్ ఈజ్ ద పాయింట్స్. దీని గురించి చేసినామంటే మీకు ఫోకస్ కీవర్డ్ అనేది కూడా అప్డేట్ అయిపోయి ఉంటుంది. టెన్ వేస్ టు హౌ టు ఇంక్రీజ్, ఇది కూడా మంచిదే. ఓకే, డన్. ఇంకా డివోట్ డెన్సిటీ ఇంకొక 2 to 3 టైమ్స్ కావాలనుకుంటా. సో మనం ఇదేమి ఏమంటారు దాన్ని, కీవర్డ్ స్టఫింగ్ కాదండి, బ్లాక్ హ్యాట్ ఎస్ఓ కాదు, ఇది వైట్ హ్యాట్ ఎస్ఓ కింద వస్తుంది. సో మీరు కీవర్డ్ని ఏమంటారు దాన్ని, షఫలింగ్ చేయొద్దు. ఓకేనా, కీవర్డ్ స్టఫింగ్ అయితే అసలు చేయొద్దు. సో దాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఒకవేళ లేకపోతే చాలు ఉంచేసండి 87. సో ఇక్కడ ఇంకొకసారి చదువుదాం. ఇక్కడ 10 tips to make your blog success. So for example, keyword research, SEO optimize, get social media, Facebook links, blogging comments can help your niche. How to increase visibility when comment provider community not drive traffic and reputation. ఇది కొంచెం చదివి మనం అక్కడ పర్ఫెక్ట్గా ఇవ్వాలి. లేదా మీరు ఆ పర్టికులర్ పారాగ్రాఫ్ని తీసుకుని చాట్ జీపీటీని అడగండి, రీఅరేంజ్ చేస్తుంది కంటెంట్. ఓకేనా, best English. Okay, building main listing and you should reach to your list with how to increase the traffic blog. ఓకే, అయిపోయిందండి. కీవర్డ్ డెన్సిటీ సరిపోయింది. మీరు ఇక్కడ చూసారా మొత్తం ఫోకస్ కీవర్డ్స్ అన్ని గ్రీన్ కలర్లోకి వచ్చేసినాయి. 94. సో ఇప్పుడు నేను అప్డేట్ చేస్తే 90కి వస్తుంది. చూద్దాం. ఓకే, 90 డన్. సో ఈ విధంగా మీరు ఎస్ఈఓ ఆన్ పేజ్ ఆప్టిమైజ్ చేశారంటే పర్ఫెక్ట్గా మీ పేజెస్ అనేవి ర్యాంక్ అవుతాయి. సో ఈ విధంగా మీరు ఫాలో అవ్వండి. మీ నీచ్ ప్రకారం ఏదర్ ఎస్ఈఓ కానీ, లేకపోతే ఫిట్నెస్ కానీ, లేకపోతే యోగా ఆర్ ఐపీఎల్ ఆర్ క్రికెట్, వాట్ ఎవర్ యూ వాంట్, మీకు ఎట్లా ఏ విధంగా నీచ్ అంటే ఈ విధంగా మీరు ఎస్ఈఓ ఆప్టిమైజ్ చేశారంటే పక్కా మీది ఆన్ పేజ్ ఆప్టిమైజ్ అయిన తర్వాత పేజ్ అనేది ర్యాంక్ అవుతుంది. అట్లాగే మీ వెబ్సైట్ అనేది కూడా ర్యాంక్ వెళ్తుంది. ఓకేనా, ఈ విధంగా చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ చేయండి, నేను వెంటనే అయితే రిప్లై ఇస్తాను. సో ఇదండి ఈరోజు టాపిక్. రేపు మళ్ళీ కొత్త టాపిక్తో మీ ముందుకు వచ్చేస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ డూ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.
if you are interested my videos. Thank you so much.